వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లం రాజేష్ వర్మ ఏకగ్రీవ ఎన్నిక. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం వెబ్సైట్ ప్రారంభం. తెలంగాణ రాష్ట్రం రిజిస్టర్ నెంబర్ 766/2014. ఇది మన అధికారిక సంఘం. రాష్ట్రంలో ఇంకే సంఘము లేదు. 766/2014 తప్ప పెరిక కుల సంఘం అదొకటే ఉన్నది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా, ప్రభుత్వం మనకు భూమి కేటాయించినా, మనం హాస్టల్ నడుపుకున్నా, మనం భర్త సంఘం నడుపుకున్నా, మన సంక్షేమ సంస్థ నడుపుకున్నా, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వంతో కేవలం మనం ఈ సంఘం ద్వారా జరుపుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనం ఈ వెబ్సైట్లో మిమ్మల్ని జస్ట్ పరిచయం చేస్తాం. ఈ వెబ్సైట్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మనకు పెరిక కుల సంఘం ప్రధాన పేజీ ఉంటుంది. పెరిక కుల సంఘం ఓపెన్ చేయగానే ఇంకా ఈ పెరిక కుల సంఘం తరఫున జరిగిన కార్యక్రమాలు అన్నీ వస్తాయి. అందులోనే పెరిక సంఘం రాష్ట్ర కమిటీ ఉంటుంది. రాష్ట్ర కమిటీలో ఎవరెవరు వస్తుంది, అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ముఖ్య సలహాదారులు, అసోసియేట్ అధ్యక్షులు, ఇలా కమిటీ అంతా వస్తుంది. తర్వాత గౌరవ సలహాదారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రిగ్ 766/2014 అనుబంధ వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశ వరంగల్లోని ఎంకే నాయుడు కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి సమన్వయకర్తగా బరుపటి గోపి వ్యవహరించగా, తెలంగాణ రాష్ట్ర పెరిక కుల చరిత్రలో మరో మైలురాయి పెరిక కుల వెబ్సైట్ను ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టిక విజయ్ కుమార్ ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం ముఖ్య సలహాదారులు శ్రీరామ్ దయానంద్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, ఆర్థిక కార్యదర్శి సంధల లింగం, కార్యనిర్వాహక కార్యదర్శి గీతా విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఆర్థిక కార్యదర్శి బాలదూరి రవికుమార్, యువజన విభాగం గౌరవ అధ్యక్షులు మైలర్శెట్టి చైతన్య, ఆత్మగౌరవ భవన నిర్మాణ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, కుంచాల బాలరాజీ శ్రీనివాస్, పెరిక పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బరుపట్టి సంపత్ కుమార్, డైరెక్టర్ అంకతి విజయ్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా గాండ్ల చంద్రశేఖర్, న్యాయ విభాగం కోఆర్డినేటర్ అల్లం నాగలాజు, ఏఎంసీ మాజీ అధ్యక్షులు చింతం సదానందం, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సూరం రవీందర్ విచ్చేయగా, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టిక విజయ్ కుమార్ మాట్లాడుతూ, పెరిక కుల సంఘం భవిష్యత్ నిర్మాణం కోసం పెరిక కుల పునర్నిర్మాణానికి యువత నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంగా ఉన్న అట్టడుగు నిరుపేద పెరిక కులస్తుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని, కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన స్థలం విలువ నేడు సుమారు 300 కోట్లు ఉంది. ఆ స్థలం కాపాడుకోవడం కోసం కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం పెరిక కులస్తులు విరాళాలివ్వడానికి నిరాజనలు పలుకుతూ, నిండు మనసుతో దీవిస్తూ మద్దతు తెలుపుతున్నారు. త్వరలో వరంగల్ పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం కృషి చేద్దాం. ఇటీవల కొందరు పోటీ సంఘం పేరుతో కమిటీలు వేస్తూ కులస్తులను విభజిస్తున్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కుల సంఘానికి సేవ చేయడంలో పోటీ పడాలని, కోకాపేటలో మరో కుల భవనం నిర్మించాలని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో ఎవరైనా అనవసరంగా నిందలు వేసినా, అబెండాలు వేసినా పరువు నష్టం దావా వేస్తాం, చట్టపరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే తాటతీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతం ధనుంజయ, ఏఎంసీ పరపతి సంఘం సంయుక్త కార్యదర్శి వనపర్తి ధర్మరాజు, వనపర్తి శ్రీనివాస్, వరంగల్ జిల్లా ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెడిద వీరన్న, బిల్లా పవన్, నలివేల శివకుమార్, అంకతి అభిలాష్, ముడిదే రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మన అల్లం నాగరాజు బాబు గారు కూడా స్టేట్ కౌన్సిల్లో పోటీ చేయడానికి ముందుకు పోయిండు. ఆల్రెడీ తిరుగుతున్నాడు. మనకు తెలిసిన మన చుట్టాలలో కానీ మన ఫ్రెండ్స్లలో కానీ మ్యాక్సిమం కొత్త గొప్ప వృత్త సాయమైనా చేసే విధంగా మా కులబంధువుడు ఉన్నాడు. మాకు చేయండి అని చెప్పి దగ్గర మిత్రులు అడ్వకేట్లు ఎవరున్నా కూడా వాళ్ళు కొంచెం మనం కూడా రాష్ట్రంతో తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా కొత్త కొత్త గ్రామాలలో కూడా కొంత పరిచయాలు ఉంటాయి మనకు. దాంతో కొంచెం మన సాయం మనం చేయాలి. వయసు పెరిగినా బుద్ధి పెరుగుతలేదు. ఎందుకంటే ధన్యవాదాలు. జిల్లా హైదరాబాద్ తర్వాత ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన వరంగల్కు, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న వరంగల్కు
అధ్యక్షునిగా అల్లం రాజేష్ వర్మను మీ అందరి అల్లం రాజేష్ వర్మ గారు ఇప్పటి నుండి ఈ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతారని ప్రకటిస్తున్నాం. అల్లం రాజేష్ వర్మ గారు వేదిక మీద కావాలని కోరుతున్నాం. చెప్పేంత సమయం లేదనుకుంటా. అందం అనేది పై రూపానికి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. మన కులం కోసం వాళ్ళ శక్తిని దారవచ్చి 5 రూపాయలు దానం చేయడానికి కూడా 10 సార్లు ఆలోచించి చాలా మంది ఉన్న ఈ సమాజంలో 5 లక్షలు అంటే 10 లక్షలు అంటే ఇట్లా తీసిస్తున్నారు. నేను చాలా మంది దగ్గరికి అన్న వాళ్ళతో పాటుగా వెళ్తున్నాను. ఒక 10 నిమిషాలు మనం ఏం చేస్తున్నాం కార్యక్రమాలు చెప్పంగానే 5 లక్షల చెక్ తీసి ఇచ్చేసి నా వంతుగా మన భావితరాల కోసం కుల సంఘ భవనాలు నిర్మించండి అని వాళ్ళు చెప్పడం, అది నిజమైన అందం అంటే. చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. ఒకరిని చూస్తే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే కనీసం నేను 1,00,000 రూపాయలైనా ఇస్తాను అని ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలి మనం. ఇక యువజన విభాగం, మీడియా విభాగం 2 నేను చూస్తున్నాను. యువకులకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు గతంలో టీచర్లు గానో పోలీస్ గానో గ్రూప్ 1 స్థాయి వరకు వచ్చారు. మన ఈ జిల్లా నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మన కులంలో వచ్చారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏం చేయాలని ఒక కార్యాచరణ తయారు చేస్తున్నాం. ముందుగా దాని మీద అంటే విద్యార్థి గృహంతోనే మనకి డాక్టర్ సాబ్ చెప్తారు, చాలా మంది హైదరాబాద్ లో ఆఫీసర్ల స్థాయికి ఎదిగారంటే దానికి కారణం మన హాస్టల్. ఆ హాస్టల్ని స్ఫూర్తిగా ఎంతో మంది యువకులకి ఏం చేయాలనేది ఒక కార్యాచరణ తయారు చేస్తున్నారు అన్నవాళ్ళు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముందుంటాం సదా. దాన్ని అంటే ఎంత బిజీ ఉన్నా సరే, ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా దీనికి రావడానికి ప్రధాన కారణం అన్నవాళ్ళు ఇస్తున్నటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో యువకులందరినీ ఏకం చేసి మన ఇప్పటికే ఒక పేరు ఉంటుంది హైదరాబాద్ లో, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కనీసం కానిస్టేబుల్ అయినా మనం వాళ్ళు ఉంటారు అనే పేరు ఉంటుంది. డిఎస్పీలు, ఎస్పీలు స్థాయి నుంచి కానిస్టేబుల్ ఉన్న అంటే ప్రతి దగ్గర ఒక మనవాళ్ళు అనేది ఉంటుంది. మనవారిని కలిసిన తర్వాత పోలీసు ఉండే విధానం, మనవారు అనుకున్న విధానం వెంటనే మారిపోతుంది ఆ మాట్లాడే విధానమే. సో అట్లాంటి ఆఫీసర్లను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్రటరియట్ పోతే మనం 10 మంది కనిపించారనుకోండి, మన పనులు ఈజీగా అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఆఫీసర్లను తయారు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యాచరణ రాష్ట్ర సంఘం ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా కొన్ని కార్యాచరణ సిద్ధంగా చేస్తున్నాం. థ్యాంక్ యూ చైతన్య గారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెరుకకుల రాష్ట్ర ముఖ్య సలహాదారు, పెరుకకుల రాష్ట్ర మాజీ అధ్యక్షులు, మా గురుతుల్యులు, మాకు అత్యంత తెలంగాణలో ముఖ్యంగా ఓరగల్లో సాంప్రదాయం ఏంటి సార్ అంటే అతిథి దేవోభవ అంటాం. కాబట్టి ముఖ్యంగా మీకే ఆ సమయాన్ని ఇస్తున్నాం. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను, ఎందుకంటే మీరు ఏం సందేశం ఇస్తారు, దాన్ని మేము ఏ విధంగా పాటించాలనేటువంటి ఉత్సాహంతో ఇక్కడ కూర్చున్న అందరితో పాటు నేను కూడా ఉన్నాను సార్. దయచేసి ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ సమావేశానికి పిచ్చేసినటువంటి తెలంగాణ పెరుకకుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గటిక విజయ్ కుమార్ గారికి మరియు అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక జిల్లా సర్వసభ్య సమావేశానికి ఈ విధంగా అంటే దాదాపు నేను ఒక 15 సంవత్సరాల నుంచి పెరుక కులకు సంబంధించినటువంటి సమావేశాలలో పాల్గొన్నాను. కానీ ఈ విధంగా ఇంత అద్భుతంగా అందరు అతిరథ మహారాజులు అందరూ కూడా రావడం నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నా. మీ అందరికీ
ధన్యవాదాలు. అదేవిధంగా ధన్యవాదాలతో పాటు మా వరంగల్ జిల్లా పెరకకుల అభివృద్ధి కోసం కూడా ఎట్లయితే ఇప్పుడు వచ్చారో ప్రతి కార్యక్రమానికి కూడా మీరు రావాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే పెరకకుల చరిత్రకు సంబంధించి, పెరకకుల జనాభాకు సంబంధించి, పెరకకుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా జిల్లా కమిటీని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పెద్దలకు అల్లం రాజేష్ వర్మ అంటే ఎవరనేది తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే. కాకపోతే కొందరు తెలియని వాళ్ళు, కొందరు ఆత్మీయులు, కొందరు అతిథులు కూడా వచ్చారు. కాబట్టి చిన్నగా నా యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకుంటున్నా. నా పేరు అల్లం రాజేష్ వర్మ. నేను లెక్చరర్గా, జర్నలిస్ట్గా దాదాపు 15 సంవత్సరాల పైగా పనిచేస్తూ ఉన్నాను. గౌరవనీయులు గట్టిక విజయ్ కుమార్ గారు మా గురువులు. జర్నలిజంలోకి నేను రావడానికి నన్ను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారే. జర్నలిజంలో ఒక రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా, డెస్క్ ఇన్ఛార్జ్గా, స్టాఫ్ రిపోర్టర్గా అంచెలంచెలుగా వివిధ విభాగాల్లో పనిచేయడానికి నాకు ప్రోత్సహించినటువంటి మా గురువు గారు. వారు ఏరి కోరి వరంగల్ జిల్లా అంటే నా సొంత జిల్లా, నువ్వు అధ్యక్షుడిగా పనిచేయాలి అని చెప్పేసి తను కోరడం, మీ అందరూ కూడా నా పట్ల చూపినటువంటి అభిమానంతో ఈ పదవి వచ్చింది అనుకుంటున్నా. ఈ పదవి రావడం అనేది ఒక బాధ్యతగానే భావిస్తున్నాను. ఈ పదవిలో నేను అనుకున్నది ఏంటంటే కేవలం ఇది ఒక రాజేష్ వర్మ అనే వ్యక్తికి కాదు, ఓరుగల్లు రాజధాని కాకతీయులు వెళ్ళినటువంటి రాజధాని కిలావరంగల్ గడ్డకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కిలావరంగల్ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజరిక వ్యవస్థకు అన్నిటి కూడా ఒక నిలయమైనటువంటి వ్యవస్థ. రాజరిక రజాకారులను కూడా తరిమి కొట్టినటువంటి చరిత్ర కిలావరంగల్ గడ్డది. అలాంటి గడ్డ మీకు నాకు ఈ యొక్క అధ్యక్ష పదవి ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మా నాన్నగారు అల్లం ఈశ్వరరావు గారు, వారు విజయ డైరీలో మేనేజర్గా పనిచేసేవారు. అదేవిధంగా మా అన్నయ్య అల్లం నాగరాజు గారు సీనియర్ అడ్వకేటు, మా బ్రదర్ అల్లం నరేందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇది నా కుటుంబం యొక్క చిన్న వివరణ. సార్ ఇక్కడ ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకునేటి వరంగల్ జిల్లాకు సంబంధించి మీరు ఎట్లా వరంగల్ జిల్లా వాస్తవ్యులు కాబట్టి వరంగల్ జిల్లా మీద మిగతా 33 జిల్లాల కంటే ఎక్కువ మీరు మక్కువ నుంచి మా అభివృద్ధిలో భాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి పెరకకుల గణన ఇంతవరకు సరిగ్గా జరగలేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చాలా సందర్భాల్లో పెరకదాత్రి మాసపత్రికలో ఎడిటోరియల్ కాలమ్స్ రాస్తూ ఉన్నాను, అంటే ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. దీనిలో ఈ పెరకకుల సంబంధించి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక భవనం లేకపోవడం. మీరు అందరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం జరుగుతుందని. దానిలో కూడా విజయ్ సార్ గారు నాకు మెంబర్గా ఇచ్చారు, ప్రారంభానికి కూడా వచ్చారు. అక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ప్రతిసారి మాలో ఏదో ఒక బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మా వరంగల్లో అట్లాంటి ఆత్మగౌరవ భవన నిర్మాణం ఎందుకు జరగట్లేదు అనేది ఒక పెద్ద బాధ. కుల ఐకాన్గా ఉండడానికి ఒక ఆత్మగౌరవ భవనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం వరంగల్లో ఒక ఆత్మగౌరవ భవనం నిర్మాణం అనేది మీ సారథ్యంలో జరుగుతుందని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా సార్. మీ ఖచ్చితంగా ఈ ప్రతి త్వరలో మీరు ఆ కార్యాచరణ తీసుకోవాలి. ఖచ్చితంగా మాకు ఒక ఆత్మగౌరవ నిర్మాణం జరగాలి సార్, భవనం నిర్మాణం జరగాలి. అదేవిధంగా మహిళలు ఇక్కడ మన వరంగల్లో మహిళలు కూడా చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు సార్. వాళ్ళు కులానికి సేవ చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా యువత కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మన బొట్టు కమలాకర్ లాంటి
మిత్రులు చాలా మంది నాకు ఫోన్ చేసి కులం గురించి ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దాం అనేటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. అందరూ సలహా తీసుకుంటాం సార్. 13 మండలాలు కలిగినటువంటి వరంగల్ జిల్లాకు ఒక అధ్యక్ష బాధ్యత అప్పచెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఈ అధ్యక్ష ఈ 13 జిల్లాలకు కలిగినటువంటి కమిటీలో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. మీరు చెప్పిన విధంగా అన్ని విభాగాల నుంచి అందరినీ పార్టిసిపేట్ చేసి నాకున్నటువంటి పదవీ కాలంలో పెరుక కుల అభివృద్ధికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను సార్. ఇంకొక విషయము, ఆత్మగౌరవం. భవనం గురించి మాట్లాడుతున్నాం, గొప్పతనం, కానీ ఆత్మగౌరవం గురించి కూడా రాష్ట్ర కమిటీ ఒకటి తీసుకోవాలి సార్. రీసెంట్లీ నాకు చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక హన్మకొండలో ఒక స్కూల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి అయింది సార్. అతని మీద దాడి విషయంలో ఎంత దారుణం అంటే ఒక పెరుక కులస్తునికి సంబంధించి బీసీలో వెనుకబడ్డటువంటి ఒక వ్యక్తి మీద దాడి ఏ విధంగా జరిగిందనే దాని మీద కొంచెం వివరణ ఇస్తున్నా. స్కూల్ నడుపుతున్న వ్యక్తి మీద కొందరు దాడి చేస్తారు, బూతులు తిడతారు, పైసలు డిమాండ్ చేస్తారు, కొడతారు, మళ్ళీ పోయి కులం పేరుతో దూషించడం అని కేసు పెడతారు. అంటే ఇక్కడ బీసీలకు సంబంధించి సంబంధించి దాడులు జరిగినప్పుడు మేము ఉన్నామని ధైర్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది అనిపించింది. ఆ రోజు మేమందరం కూడా దగ్గరలో ఉన్న అందరం కూడా దానికి సంబంధించి ఖండన చేయడం జరిగింది సార్. ఒక పెరుక ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు సార్. రాష్ట్రంలో అనేక మంది అనేక విధాల దాడులకు గురవుతున్నారు, వివక్షలకు గురవుతున్నారు పెరుక కుల సోదరులు. దానికి ఖచ్చితంగా ఒక యాక్షన్ ఫోర్స్ ఉండాలా. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేనికన్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు నిలబడడానికి అవకాశం ఉండే విధంగా తీసుకోండి సార్. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం ఏదో నా ఒక్కరి వల్ల కాలేదు. నేను కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు చేదోడా ఉండి సమయం తక్కువ ఉన్నది అయినా కూడా మనం ముందు పోదాం చేద్దామని ముందుకొచ్చినటువంటి కొందరు మిత్రుల పేర్లు అవుతున్నాను. బెడద వీరన్న గారు, ఏసిరెడ్డి ప్రభాకర్ గారు, బిల్ల పవన్ గారు, అంకత్ అభిలాష్ గారు, వనపర్తి ధర్మరాజు గారు, వనపర్తి శ్రీనివాస్ గారు, బర్పడి సంపత్ గారు, అంకత్ వివేక్ సాగర్ గారు, బిల్ల రాంబాబు గారు, అల్లం నాగరాజు గారు, అల్లం నరేందర్ గారు, నలువెల శివన్న గారు, ఐలన్న గారు, అచ్చ నాగరాజు గారు, సుంచు వీరన్న గారు, అచ్చ లక్ష్మణ్ గారు, బండి శివ గారు, నలువెల సతీష్, ముడిదర్ రఘు, ఇలాంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా మేము ఉన్నామన్నా ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఆత్మీయంగా వచ్చేటువంటి వీళ్ళందరూ ఎప్పటికీ కూడా నా పదవి కాలం ఉన్నంత కాలం కూడా ఇప్పుడు ఈ పీరియడ్ కాలం అంతా కూడా నా వెంట ఉంటారని నమ్ముతున్నాను. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేద్దాం. రాష్ట్ర కమిటీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మనం పనిచేస్తాం. చివరిగా ఒక మహాకవి చెప్పినట్టు, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, ఆ రెండింటి మధ్య ఉన్న రెప్పపాటు కాలమే జీవితం అని ఒక మహానుభావుడు. మానవుని జీవితం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైనటువంటి జీవితంలో మనం స్థిరంగా ఉంటూ మనతో పాటు 10 మంది అభివృద్ధి కోసం పోరాటం చేసినప్పుడు, మనం అభివృద్ధి కోసం ముందుకున్నప్పుడు ఈ యొక్క మానవ జీవితానికి అర్థం ఉంటుందని భావిస్తూ అలాంటి జీవితం గడపడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటున్నా. నా అందరికీ మీరు అందరూ సహకరిస్తే ఈ యొక్క పెరుక కుల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా బర్పడ్డి గోపి అన్న గారు వారు కూడా నాకు చాలా మోటివేట్ దాన్ని ఏమంటారు గురువుగా చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక ప్లానింగ్ చేస్తున్నారు. చాలా శక్తివంతమైన టీం ఉంది సార్ వరంగల్కు. మీరు ఏదైనా ఆశించినా చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. అదేవిధంగా మన నలువెల శివన్న ఇక్కడ చాలా ఒక గొప్పతనం ఏంటంటే, జస్ట్ ఆయన ఏమన్నాడు, ఒక సమావేశం ఉన్నదంటే కాదు నాన్న మాకు అన్న అవుతాడు, అట్లా కాదు, మహిళలను పార్టిసిపేట్ చేద్దాం, అయ్యప్ప స్వాములను పార్టిసిపేట్ చేద్దాం, పోలీస్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేద్దాం, డాక్టర్లను పిలుద్దాం, అట్లా ఎన్ని విభాగాలు ఉన్నాయో అందరినీ కూడా పిలుద్దామని కూడా ఆయన కోరిక మేరకు అందరినీ పిలవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ప్రతి విషయంలో ఈ కార్యక్రమంలో A to Z కూడా తీసుకున్నటువంటి ఇప్పుడు చదివినటువంటి వ్యక్తులందరికీ కూడా చిన్న ఫెలిసిటేషన్ చేసేసి
వారి ఉపన్యాసం పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చేద్దాం. వాట్సాప్లలో కాకుండా ఫుట్ వర్క్ చేద్దాం, మెసేజ్లు పెట్టుకుంటా కాలయాపన చేయకుండా ముందుకు పోదాం. అందుకు దానికి అందరూ కూడా సహకరించాలి. ఇంకొకటి వేరే ఏది లేదు, 766/214 అనే రిజిస్టర్డ్ సంఘంలో మనందరం కూడా ఉన్నాం, మనందరం కూడా పనిచేస్తాము దాని కిందనే. ఓకే రైట్. సో థ్యాంక్ యూ అధ్యక్షుల వారు. వరంగల్ కొత్త అధ్యక్షులు ఎన్నుకోబడ్డ అల్లం రాజేష్ వర్మ గారు పూర్తి సహకారం ఉంటుందని, ఎల్లవెల్లలా ముందుంటామని, అందరినీ కలుపుకపోతామని ఒక వర్డ్ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి ఉన్నారు, అందే శ్రీనివాసరావు గారు. ఒక్కసారి నిలబడితే అన్న ఇక్కడ ఒక్కసారి పరిచయం గట్టిగా చెప్పండి. అయిపోయినాయి పరిచయాన్ని. జనరల్గా ఏ మీటింగ్ అయినా కానీ వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే అందరికైనా లాస్ట్ మాట్లాడమంటారు నన్ను. అప్పటికి అందరు ఓపికలు నశించిపోతాయి. ఇక ఎప్పుడు మీటింగ్ అయిపోతుంది, ఎప్పుడు బయటపడదాం అనే మూడ్లో జనం ఉంటారు. అయితే ఇంకో సమస్య కూడా ఏమవుతుందంటే మాట్లాడాల్సిన విషయాలన్నీ పెద్దలందరూ మాట్లాడేస్తారు, నా దగ్గర టాపిక్ ఉండదు. మీకు ఓపిక ఉండదు, నాకు టాపిక్ ఉండదు. ఇక ఇప్పుడు మాట్లాడాలి, ఇక మాట్లాడు, ఈయన ఉత్తేజపరచుకుంటా మాట్లాడతాడు, ఈయన గొప్పగా మాట్లాడతాడని పైనుంచి బూస్టింగ్. ఏదో అందరికి దండం పెట్టి దిగుతారంటే రిలేట్సిపోతుంది. అట్లా అందలేడు. ఏం బ్రహ్మాండం మాట్లాడాలి, ఏం బద్దలు కొట్టాలి. వాళ్ళు బయట ఉన్న వాళ్ళని కూడా కొంచెం లోపల రమ్మనండి. ఓకే ఓకే ఓకే. సో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దాదాపు అంతటి ఖ్యాతి కలిగిన వరంగల్ జిల్లాకు, వరంగల్ నగరానికి ఒక గొప్ప నాయకత్వం. అంటే మేము ఆలోచించింది రాష్ట్ర నాయకత్వం, నేను కానీ లింగన్న కానీ ఇంకా అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో పెరిక సంఘం ఒక ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది. ఇప్పుడు మన గౌపడుతున్న శ్రీరామ్ దయానంద్ గారు, మద్దలింగన్న గారు, మిగతా ఇప్పుడు దాసరి మల్లేశం గారు, మిగతా వాళ్ళంతా కూడా వయసు రీత్యా 60 పైన పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘాన్ని అంతే చిత్తశుద్ధితోని రాబోయే కనీసం ఒక 20-30 సంవత్సరాల పాటు నడపాల్సిన నాయకత్వం మనకు అవసరం. కాబట్టి అన్ని జిల్లాలలో, ముఖ్యంగా అటు హైదరాబాద్లో కానీ, రాష్ట్ర సంఘం విషయంలో కానీ, ఇటు వరంగల్లో కానీ ఒక యువరక్తం కావాలి, కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలి, వాళ్ళకు మన నాయకత్వాన్ని అప్పగించాలి అనే నిర్ణయం తీసుకున్న క్రమంలోనే నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టడం కానీ, ఇలా వరంగల్లో రాజేష్ను అధ్యక్షునిగా పెట్టడం కానీ జరిగింది. అంటే మరో తరానికి ఇలా రాజేష్ నాయకుడు కాబోతున్నాడు. ఇప్పుడు తెలియదు నిజంగా కూడా రాజేష్ను ఒప్పియడం, రాజేష్ వర్మను ఒప్పియడం నాకు చాలా 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 కష్టమైంది. చాలా రోజులు కన్విన్స్ చేయాల్సి వచ్చింది, కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్కు అసలు నువ్వు అధ్యక్షుడిగా ఉంటావా, నేను కూడా ఉండకుండా ఉండాలని ఆయన బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. అంత పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. ఇవాళ నీకు అనేక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, 10 మందికి సహాయం చేసే గుణం ఉన్నది. ఇదంతా కూడా ఒక రైట్ ట్రాక్లో ఉండాలంటే ఏదో ఒక బాధ్యత మన మీద ఉండాలి, ఏదో ఒక పదవి మన మీద ఉండాలి, ఏదో ఒక మార్గం మనకు ఉండాలి. లేకుంటే అంత కరెక్ట్గా పోదు. కాబట్టి ఈ వయసులో, ఎదుగుతున్న వయసులో మనకు బాధ్యత తోడైతే ఖచ్చితంగా ఒక నాయకునిగా జీవితాంతం ఉండే అవకాశం వస్తుంది. ఇంతకుముందు రాజేష్ వర్మని ఒక మాట చెప్పిండు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కనురెప్ప పాటే జీవితం అని నేర్పాడు. ఆయన చెప్పగానే నాకు అనిపించింది, జననం నీదే, మరణం కూడా నీదే, కానీ జీవితం మాత్రం నీది కాదు. అది నిన్ను నమ్ముకున్న నీ తోటి ప్రజలకు. నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంఖ్యను 1గా ఉంచుకుంటావా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంఖ్య 2గా ఉంచుకుంటావా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ సంఖ్య 3గా ఉంచుకుంటావా, 3 లక్షలుగా ఉంచుకుంటావా, 3 కోట్లుగా ఉంచుకుంటావా అనేది నీ ఇష్టం. నేను, నా భార్య, నా 2 పిల్లలే నా కుటుంబం అని అనుకుంటే నేను ఎవడేం చేయలేడు. అంత కాదు, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, కొన్ని వేల మంది
కుటుంబాన్ని నేను సంపాదించుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది నువ్వు నాయకునిగా ఎదగడానికి, తోటి వారిని కలుపుకపోవడానికి, సర్వీస్ చేయడానికి చాలా గొప్ప అవకాశం. తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే, మనకు కుల సంఘాలకు పనిచేయాలంటే ఒక నాదాన్ ఉంటుంది. నాదాన్ మీన్స్ ఏ కులగజ్జిగాడు వీడని కొందరు అంటారు, లేకుంటే ఏ పెరగ కులంలో పనిచేస్తాడని ఒక రకంగా అంటారని మనమే ఫీల్ అవుతా అంటారు. బట్ ఇట్ ఇస్ రాంగ్, అది తప్పు. ఎందుకు అంటే కులం కోసం సర్వీస్ చేయడం అనేది ఒక కుటుంబం కోసం సర్వీస్ చేసుకోవడం. అంటే మన ఇల్లును మనం చక్కబెట్టుకుంటే పక్కింటోనికి మన మీద అసూయ కలుగుతుందా, ఆదర్శంగా కలుగుతుందా? మన ఇంట్లో పొద్దున్న లేగానే మనం ఊడ్చుకొని మనం తుడుచుకొని మంచిగా రంగులు వేసుకొని మన పిల్లలు మంచిగా చదివించుకొని మనం పద్ధతిగా ఉన్నాం అనుకో, పక్కింటోనికి మన మీద కోపం అవుతుందా, మనల్ని ఆదర్శంగా తీసుకుంటాడా? ఏ కులంలో పనిచేస్తే కూడా నీ కులంలో నువ్వు బాగా పనిచేస్తున్నావు, నీ కులంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా నువ్వు సాయం అందిస్తున్నావు, నువ్వు మాట సాయమో చేత సాయమో డబ్బు సాయమో నువ్వు అండగా ఉంటున్నావు, వానికి కన్నీళ్ళు వస్తే నువ్వు తుడుస్తున్నావు కాబట్టి నువ్వు చాలా గొప్పది పనిచేస్తున్నావు, మేము కూడా నీలాగా చేయలేకపోతున్నామని ఫీల్ అవుతారు తప్ప నువ్వు కులానికి సేవ చేసుకుంటున్నావని ఎవడు కూడా నిన్ను తక్కువ అంచనా వేయరు, తప్పగా చూడరు, ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు మా దగ్గర మా మండలం నుంచి అప్పర్లపేట గ్రామం నుంచి మా మిత్రులంతా వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి నాకు తెలిసి ఒక్కసారో 2 సార్లు వేరే కులం వాళ్ళు సర్పంచ్ అయింది తప్ప స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు పెరక కులస్తులే సర్పంచ్ అయింది. నేను వెనుక కూర్చున్న వడ్డే సురేష్ 3 సార్లు సర్పంచ్ అయ్యాడు ఆ ఊరికి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా అవకాశం వస్తే నేను 2-3 సార్లు చేసినా కదన్నా ఇక అని స్వచ్ఛందంగా తప్పుకొని మన కులం నుంచి ఇంకొకరిని పెట్టి ఆయన గెలిపిస్తాను తిరుగుతాడు. అంటే ఈయన పెరక కులం కోసం సర్వీస్ చేస్తా అంటే మిగతా కులం వాళ్ళు దూరం పెట్టలే. ఈయనకు నాయకత్వ లక్షణాలని మంచైనా చెడైనా పంచాయతీ అయినా ఏదైనా ఒక న్యాయంగా ఉంటాడు, నీతి ఉంటాడు అని మిగతా కులం వాళ్ళు ఓటేసి సర్పంచ్ అవుతారు కానీ కేవలం పెరుకోళ్ళు తేరు కదా. అంటే మన కులం కోసం మనం పనిచేస్తే, మన వాళ్ళ కోసం మనం పనిచేస్తే ఎదుటి వాళ్ళు తక్కువ చూస్తారు అనే ఫీలింగ్ మనం వదిలిపెట్టాలి. ఫస్ట్ మనం బాగా చేసుకుంటే, మనం బాగుంటే ఇంకొకరికి ఆదర్శంగా నిలుస్తాం డెఫినెట్గా. అంతేకాకుండా మన కులం వాళ్ళ ద్వారా మనం మిగతా వాళ్ళ కులంలో కూడా, మిగతా వాళ్ళ సర్కిల్లో కూడా మనం ఎంటర్ అవుతాం. అదొక ఎంట్రీ పాయింట్ అవుతుంది. కాబట్టి ఒకటి, కులం కోసం తక్కువ పని చేసుకోవడం తక్కువ కాదు. రెండవ ముఖ్య అంశం ఏంటంటే, మనం పెరక కులమని చెప్పుకోవడానికి ఇకపై ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ, ఇంకోరికైనా తక్కువ అనే ఫీలింగ్ కానీ పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నాయి. 130 బీసీ కులాలల్లో మన సంఖ్య 9వ. మనకన్నా 121 కులాలు ఇంక వెనకనే ఉన్నాయి జనాభా పరంగా. అంటే మనం ఎంత ముందున్నాం. ఎఫ్సి కులాలలో ఒక రెడ్డి వైశ్య కులం తప్ప అన్ని కులాల జనాభా పెరక కులం కన్నా తక్కువ జనాభా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగతా బీసీ కులాల జనాభా లెక్కేసుకుంటే ముదిరాజులు నెంబర్ 1 ఉంటారు, తర్వాత కాపోళ్ళు ఉంటారు, తర్వాత గొల్లకుర్మలు ఉంటారు, తర్వాత పద్మశాలీలు ఉంటారు. ఇట్లా వరుసగా లెక్కేసుకుంటే మనతో పాటు ఉన్న ఎంబీసీ కులాలలో మన రజకులు ఉంటారు, మంగళోలు ఉంటారు, సాగలోలు ఉంటారు, సగలు రజకులు, వీళ్ళు తప్ప వీళ్ళ తర్వాత మన కులమే జనాభా పరంగా చాలా పెద్ద కులం. అంటే మనకన్నా 121 మంది 121 కులాలు అనుకున్నారు. అంటే మనం ఎంత ముందున్నాం. కాబట్టి మనం ఏమాత్రం ఆత్మన్యూనతకు లోనవ్వాల్సిన అవసరం, మనం తక్కువ అనే ఫీలింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే, మనలో ఉన్న ఒక లోపం అనుకోండి, లేకుంటే ఒక వెనుకబాటు ఏంటంటే, తోటివాడు పెరగవాడు అనే విషయం మనకే తెలియదు చాలా రోజుల వరకు. అంతేందుకు రాజేష్ వర్మను ఫస్ట్ జీటీవీ వరంగల్ జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ పెట్టాలని మా ఫ్రెండ్ ఎడిటర్ ఫోన్ చేస్తే, అప్పుడు నేను వరంగల్లో పనిచేస్తాను, ఈ రాజేష్ నాకు తెలుసుంటే ఈయన కనీసం ఈ పెరకాయనే నా బంధువు అనే సోయువులు తెలియకుండా నేను పేరు రికమెండ్ చేసిన. తర్వాత తెలిసింది. అంటే అట్లుంటుంది మన కులంలో. ఇప్పుడు మనం కొత్త మొన్నగా సినిమా రిలీజ్ అయింది, గొప్ప సినిమా రిలీజ్ అయింది, అద్భుతంగా నడుస్తుంది తెలంగాణలో, మస్తు కలెక్షన్స్ వస్తాయి. ఏం సినిమా? ఆ రాజు వేడ్సూరు రాంబాబు సినిమా నిర్మాత పేరు కూడా తెలుసా ఎవరికైనా? ఆ సినిమా నిర్మాత మన పెరుకోడు. మన పెరుకోడనే తెలియకపోయే రాజేష్ వాళ్ళ బావ అనేది తెలుస్తుంది. నీకు మన రాజేష్ వర్మ ఉన్నాడా? రాజేష్ వర్మకు స్వయంగా బాంబాడిది ఆ నిర్మాత. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ఎక్స్పోజర్ లేదు మనకు. ఎందుకు ఆ ఎక్స్పోజర్ లేదంటే, ఇప్పటి వరకు ఒక చైన్ లేదు మనకు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు నేను అయిన తర్వాత
ఇప్పటికే చాలా పనులు మన పెరక సంఘం నాయకులు చేసింది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దలు చాలామంది, దయచేసి ఓపిక ఉన్నదా? ఓపిక ఉన్నదంటేనే 5 నిమిషాలు మాట్లాడతా, లేదు అంటే ఏమో మనం పోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు మన పెద్దలు మాట్లాడుకుంటా ఏదో పోటీ సంఘం వేసుకున్నారని, లేకుంటే ఇంకేదో వాళ్ళు ఏదో కాళ్ళకు కట్టెబెడతారు, వాళ్ళ కాళ్ళకు కట్టెబెడితే మనం ఆగుతామన్నా? బుల్లెట్ వేగంతో పోతా అంటే వాడు కట్టెబెడతాడు, వాడు పోతాడు కానీ మనం పోతామా? బుల్లెట్ పోతుందా కట్టే పోతుందా? బుల్లెటే పోతుందా ముందుకు? కొట్టకపోయేది. మీరు అందరూ అర్థ వ్యాపారంలో ఉంటారు, రాసి పోయంగానే పైన ఏమంటే తాళే ఇవ్వబడుతుంది. షార్టర్ తీసుకొని దులిపితే తాళంతా వెళ్ళిపోయి అసలు సరుకులు మిగలదా? షార్టర్ తీసుకొని దులిపితే తాళంతా వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పుడు చూసినాము, రిన్ సబ్బు వచ్చేది, రిన్ సబ్బుకు డూప్లికేట్గా వాడు పిన్ సబ్బు అని తెచ్చేది, లేకుంటే రిమ్ సబ్బు అని తెచ్చేది. వాని ఉద్దేశం ఏంటంటే మన ఏరియాలో నమ్మడంలో చదువుకోని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ డూప్లికేట్ రిన్ కొంటారు, అసలు రిన్ కొనరని. ఇవాళ అసలు రిన్ ఉందా డూప్లికేట్ రిమ్ ఉన్నదా? రిమ్ ఉన్నదా? ఇప్పుడు విమ్ ఉన్నదా? ఏదున్నది? అసలు సరికి ఎప్పుడైనా మిగులుతుంది, కల్తీ సరుకు పోతుంది. ఒక ఊళ్ళో మా చైతన్య లాగానో లేకుండా అల్ల నాగరాగానో అందగాడు ఉన్నాడట. అందగాన్ని చూసి ఒకరికి ఈర్ష పుట్టింది, వీనికైనా అందగాన్ని తయారు చేయాలి ఎట్లా అని ఓ మంచి వరంగల్ పోయి మంచిగా పట్టు వస్త్రాలు అవి కొనుక్కొచ్చి బ్రహ్మాండంగా గడ్డి గిడ్డి తెచ్చి ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మాండంగా ఆర్టిస్ట్ని తెచ్చి మీసాలు గీసాలు కన్నులు గిన్నులు అన్ని పెట్టినాడు. అన్ని పెట్టినాక ఇది చూడు మన అల్ల నాగరాజు కన్నా చైతన్య కన్నా ఈ బొమ్మే అందంగా ఉన్నది ఊరంతా పట్టుకొని తిరుగుతున్నాడు. అందంగా ఉన్నది మంచిగానే ఉన్నది కానీ అది బొమ్మే కాదురా, దానికి ప్రాణం లేదు కాదురా అన్నాడు. ప్రాణం లేని దిష్టి బొమ్మలను పట్టుకొని మీరు ఎందుకు పరిశాన్ అవుతాను, మీరు ఎందుకు మాట్లాడుతాను, ఇంత విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తాను అనేది నా పాయింట్. మనకు ప్రాణం ఉన్న మనుషులం మనకు రిజిస్ట్రేషన్ ఉన్న సంఘం మనది, 50 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంఘం మనది. నేను 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధ్యక్షులకు వారసుని. ఒక పోటీ సంఘమో ఒక కాళ్ళలో కట్టబెట్టే సంఘం కాదు కదా. తర్వాత కుల సంఘాలు ఎందుకు పెట్టుకుంటారు? అసలు లెటర్ ప్యాడ్ల మీద పేరు రాసుకోవడానిక, క్యాలెండర్ల మీద ఫోటోలు వేసుకోవడానిక? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు కుల సంఘం బాధ్యత ఏంది? ఒక కుల సంఘం ఏం చేయాలి అన్నంటాడు ఐక్యత అని. ఈ ప్రపంచంలో ఐక్యత అనే అంత బూతు పదం ఇంకోటి లేదన్న ఉద్దేశం. అవుతుందా? సాధ్యం అవుతుందా? 100 మంది ఉంటే 100కు 100 మంది ఏక గొంతుకతో ఉంటారా? పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం చేస్తాంటే పాకిస్తాన్కి వెళ్ళాలనుకుంటారు ఉంటారు మన దగ్గర 10 మంది. ఈ ఐక్యత గురించి మనం మాట్లాడితే ఎట్లా? ఐక్యత ఎప్పుడు సాధ్యం కాదు. కాకపోతే విస్తృత అభిప్రాయం సాధ్యమవుతుంది. ఎక్కువ మంది ఎటువైపు ఉన్నారనేదే లెక్క, కానీ 100% ఐక్యత ఎప్పుడు ఎక్కడ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే కొంత తాల్ సరుకు ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని చేసినా కల్తీ సరుకు తాల్ సరుకు ఉంటుంది. అన్నం తింటాడు 4 రాళ్ళు అలా పడ్డట్టు ఓ 4 పనికిరాని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లను చాకచక్యంగా ఏరి అవతల పడేసి మనం అన్నం తినాలి తప్ప అన్నం వదిలిపెట్టిపోవద్దు. ఇది మన ముందున్న లక్ష్యం. ఇక ఐక్యత కాకుండా కేవలం లెటర్ ప్యాడ్లకు కేవలం క్యాలెండర్లకే పరిమితం అయిదామా? మరి ఏం చేద్దాం? కులం కోసం ఏమైనా చేయాలి. చాలా మంది మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతా. పేదోళ్ళందరినీ పైకి తీసుకురావాలి, లేకుంటే దరిద్ర పోగొట్టాలి, లేకుంటే వానికి సాయం చేయాలి, వీనికి సాయం చేయాలి అంటే ఎన్ని డబ్బులు పెడితే ఒక కులాన్ని, ఒక మనిషిని, ఇంకొక కుటుంబాన్ని పోషించగలుగుతాం? మనది గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ నుంచి మన రూపాయి వస్తుందా? మనకు 5 పైసల బిల్లు వస్తుందా? కనీసం మీరంతా మనం అంటున్నాం. ఎప్పుడన్నా పెరక సంఘానికి 5 రూపాయలు చందా ఇచ్చినామా? మనం ఎప్పుడైనా సభ్యత్వం కట్టినామా 1000 రూపాయలు పెట్టి? మరి ఎక్కడి నుంచి చెప్తుంది పెరక కులానికి ఫండ్? మాట్లాడతారు స్టేజ్ మీద ఎక్కి, ఇన్నేళ్ళు ఏం చేసిందా మీరు అంటాడు. వాడు వచ్చి ఏం చేస్తుంది? పైసలు ఎవడో ఇచ్చిండా? నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? ఇయ్యడు. వీడు 1 రూపాయి ఇయ్యడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. ఆ రిలయన్స్ వాడు తెచ్చిన ఫ్రీ వాట్సాప్ ఉన్నది, దాంతో మేము సెల్లి పెడతాడు. ఇది చేసే పని ఏంటంటే అది ఒకటి, అది అలకాగా వస్తుంది. అయితే మేము ఆలోచించినాం, నిజంగానే ఒకటి పెరక కులానికి అవసరాలు ఉన్నాయి, పెరక కులంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ మన దగ్గర డబ్బులు లేవు, మనకు వనరులు లేవు, ప్రభుత్వ సహకారం అసలే లేదు. దీని నుంచి మన కులాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలి? మనం ఈ తరంలో మన నాయకత్వం మన చేతికి వచ్చింది, మన మీద ఎంతో నమ్మకంతో పెద్దలందరూ కూడా మనకి బాధ్యత అప్పగించిండ్రు. దీన్ని ఏం చేయాలి అంటే నేను ఒకటే చెప్పిన మా వాళ్ళకు, పోదాం జిల్లాలకు పోదాం, కమిటీలు వేద్దాం, వాళ్ళనే అడుగుదాం, కొన్ని ప్రపోజల్స్ వాళ్ళ ముందు పెడదాం. ఈ పని మనతో అవుతుందా, మనం చేద్దామా, మనం ముందుకు పోదాం, అడుగుదాం. వాళ్ళు చేద్దామంటేనేమో చేద్దాం, లేకుంటే మంచిగా కలర్లో లెటర్ ప్యాడ్లు కొట్టిద్దాం, మన బాండ్ పేపర్తో మనం కూడా లెటర్ ప్యాడ్లు వేసుకొని క్యాలెండర్లు కొట్టించుకుంటూ తిరుగుదాం అని చెప్పినాం. ఇప్పుడు మీ ముందు కూడా కొన్ని ప్రపోజల్ పెడతాం,
కొన్ని అడుగుతాం, ఈ పని చేయొచ్చా, ఈ పని చేయొద్దా, ఇది మంచిదా, ఇది కాదా, ఇది కులానికి ఉపయోగమా, ఇది కుల సంఘం చేయాల్సిన పనేనా అనే విషయాలు మిమ్మల్ని అడుగుతాం. మీరు ఓకే అంటే చేస్తాం, లేకుంటే మేము కూడా క్యాలెండర్లు లెటర్ ప్యాలు కొట్టించుకొని తిరుగుతాం. ఈసారి నేను చెప్పిన క్యాలెండర్లు కొట్టియొద్దని చెప్పిన నేను. ఎవడు పెట్టుకోవడానికి అయ్యాలి రేపు క్యాలెండర్ ఎవడు పెట్టుకుంటాను ఇలా క్యాలెండర్లు వద్దు, లెటర్ ప్యాడ్ కూడా లేదు ఇప్పుడు సంఘానికి. గవర్నమెంట్కి ఏమైనా రిప్రజెంటేటివ్ చేస్తే అప్పుడప్పుడు తయారు చేస్తాం, కానీ లెటర్ ప్యాడ్ కూడా లేదు. మన పనే మనకు చిరునామా కావాలి, పనే మనకు ఫేస్ కావాలి, పనే మనకు అంతిమంగా రిజల్ట్. కానీ ఈ పేర్లు రాసుకోవడం, ఈ ఫోటోలు దిగడం, ఈ క్యాలెండర్లు కొట్టించుకోవడం కానే కాదు. ఇప్పుడు కొన్ని విషయాలు మేము ముందు పెడతాం. కోకాపేటలో మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటాం, అది అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పిండ్రు. కానీ దాని వెనక ఒక చరిత్ర ఉన్నది. ఇలా వరంగల్లో ఉన్న మనకు అది అర్థం కాకపోవచ్చు, కానీ హైదరాబాద్లో ఉన్న మన పెరక మిత్రులు ఎవరైనా అడగండి, అల్లనారాజు ఎవరున్నారా బయటికి వెళ్ళి చాలామంది పెరక వాళ్ళని చూసి ఎలా ఈర్ష్యపడే కులాలు, మనల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయే కులాలు ఉన్నాయి. హైదరాబాదులో ఏ కుల సంఘం మీటింగ్ జరిగినా పెరక కులం ప్రస్తావన లేకుండా మీటింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే గత గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 54 కులాలకు స్థలాలు ఇచ్చారు. 54 కులాలకు స్థలాలు ఇస్తే ఒక్కటంటే ఒక్క కులం కూడా, ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పెట్టలేదు ఈరోజు వరకు. అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ లేపిన మొనగాళ్ళు ఎవరన్నా ఉంటే అది కేవలం పెరక కులస్తులే. ఇది మనకు గర్వకారణం కాదా? అంతేకాదు, దాని వెనుక ఒక చరిత్ర ఉన్నది. దానితో పాటు మన పెరక జాతి భవిష్యత్తు ముడిపడి ఉన్నది. దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే దానికి ఒక పక్కా ప్రణాళిక ఉన్నది. అది ఎట్లా అంటే ఈ 54 కులాలకు జాగలు ఇచ్చే సందర్భంగా అన్న ధన పెడతాను ఎవరు, కొన్ని కులాలకేమో కోకాపేటలో స్థలాలు ఇచ్చిండ్రు, కొన్ని కులాలకేమో ఉప్పల్ బాగాయతుల స్థలాలు ఇచ్చిండ్రు, కొన్ని కులాలకేమో వాళ్ళు ఎక్కడెక్కడైతే లొకాలిటీ ఉంటుందో అక్కడ అరెకరమో పావు ఎకరమో వాళ్ళ జనాభాను బట్టి 1000 గజాలు 2000 గజాలు అట్లా ఇచ్చుకుంటారు వీళ్ళు. మన కులానికి కూడా మన జనాభా ప్రకారం 1 ఎకరం జాగా రాసింది గవర్నమెంట్, గెజిట్ కూడా వచ్చింది. వచ్చినాక మన లింగన్న కానీ మన భద్రన్న కానీ వీళ్ళంతా కూడా సెక్రటరియట్కి వచ్చి మేము వచ్చిండ్రు. ఏందో వచ్చిందంటే మన కులానికి 1 ఎకరం జాగా వచ్చింది, అది తీసుకుంటానికి వచ్చినాము అని గీతాలు కానీ ఇచ్చిండ్రు. సరే ఎక్కడ ఇచ్చిండ్రు ఏంటంటే ఉప్పల్ బాగాయతులు ఇచ్చిండ్రు అన్న. ఉప్పల్ బాగాయతులు ఏం చేసుకుంటారా మీరు అని, ఇప్పుడు తీసుకోకండి, మీరు కాగితం తీసుకోకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆగండి అని ఆపిన తర్వాత నేను సార్ దగ్గర పోయి, సార్ మాకు 1 ఎకరం ఇచ్చిందట ఉప్పల్ బాగాయతులు వద్దు సార్ అని నేను. మా వాళ్ళు కొంతమంది ఉప్పల్ బాగాయతు అని తెలుసు కదా, ఈ నాగోలు కాడ మూసి వాసన వస్తుంది బొంగనే, ఎక్కడ వాసన వస్తుందో గదే ఉప్పల్ బాగాయతు, గంతే ఒకటే అడ్రస్. అక్కడ వద్దు సార్, మాకు కూడా కోకాపేటనే కావాలా సార్ అన్న. అంటే కోకాపేట జాగాలు ఎక్కడే అయిపోయినట్టున్నాయి, అయినా వాళ్ళతో మాట్లాడుకో కమిటీ వేసినా కానీ అప్పుడు 3 మెన్ కమిటీ ఉంది. ఒకటి ఈటల రాజేంద్ర గారు అప్పుడు మంత్రి, ఆయన జోగురామన్న గారు ఆయన కూడా మంత్రి, ఆదిలాబాద్ చెందిన ఆయనే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయనే, మన సిరికొండ మాసమాచారి గారు స్పీకర్. అప్పుడు వీళ్ళ ముగ్గురుతోనే కమిటీ చేసిండ్రు. వాళ్ళన్న మాట ఏంటంటే కోకాపేటలో జనాభా ఎక్కువ ఉన్న కులాలకు ఇచ్చిండ్రు. మున్నూరు కాపోళ్లకు, గౌడ్స్కు, ముదిరాజులకు, గొల్ల కురుములకు, ఇంకోటి ఏంటంటే పద్మశాలి అది గౌడ్ చెప్పిన ఈ అంటే జనాభా ఎక్కువ ఉన్న కులాలకు అక్కడ ఇచ్చిండ్రు. మనలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉప్పల్ బాగాయతు చేసిండ్రు. లేదన్నా మాకు కూడా కోకాపేటనే కావాలి అని నేను. అప్పుడు మనోళ్ళు కొందరు అంటారు, అరే మనోళ్ళు ఉండేదంతా ఉప్పల్లా ఎల్బీ నగర్లో ఉంటారు, వరంగల్ నుంచి వచ్చినా ఎల్బీ నగర్ నల్గొండ నుంచి వచ్చినా అటే దగ్గర అయితే నీకేం పని లేదు, ఆ కోకాపేటలో పట్టుకపోతాను అని పంచాయతీ పెట్టుకుంటే మీరు దండం పెడతాను, నాకు నా మాట వినండి, భవిష్యత్తు అంతా అటే ఉన్నది, ఇటు వద్దే అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కోకాపేటలో అడిగినాం. అడిగితే ఆయన ఏమంటాడు, సార్ ఇద్దాం కానీ 1 ఎకరం బిట్లు లేవు, 2 ఎకరాల బిట్టు ఒకటే ఉన్నది, అది మరి అది ఇస్తే 1 ఎకరం మీకు ఇస్తే మళ్ళీ పక్కన ఖాళీ ఉన్నది కానీ ఇంకోటి వచ్చి దొరుకుతాడు, ఇలా వాడొస్తే ఇంకోటి వస్తాడు, ఇట్లా అవుతుందంటే దానికి పరిష్కారం చెప్తాను నీకు. 1 ఎకరం మాకు ఇచ్చి ఇంకో ఎకరం ఇంకోటి అడుగుతాడే మీ బాధ, వాడిని అడగకుండా చెప్తా, ఆ ఎకరం కూడా మాకు ఇచ్చేయండి సపరేట్గా, అప్పుడు నీకు ఇంకోటి రారిగా మొత్తం మేమే ఉంటాం. అరే భలే ఉన్నవా నువ్వు, నీ ఇట్లుంటే రమ్మంటే ఇల్లంతా నాదే అంటాను, కోకాపేటకు చొర్రబడ్డావు అటు ఇటు చేసి మళ్ళీ 2 ఎకరాలు అంటున్నాం అంటే ఒక్కటి 2 చేసుడే కానీ నీ పని చేయరాదే అని ఆయన పెన్ను గుంజుకొని ఆయన చెప్తున్నారు, ఆయన ఈటలు ఆయన చెప్తున్నారు. గట్లా ఆ రోజు 2 ఎకరాలు అయింది. ఇవాళ మీరు చూస్తాను పేపర్లలో అది 300 కోట్ల రూపాయల ఆస్తి
ఊహించినమా? తెలంగాణలో ఒక పెరక కులానికి 300 కోట్ల రూపాయల ఆస్తి సమకూరుతుందని మనం కలనానైనా అనుకున్నామా? అయితే ఆ భూమిని కాపాడుకోవాలి. గవర్నమెంట్ ఏంది ఒకసారి జాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వాపసు తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఏమైంది, ఒక పెరక బిల్డింగ్ కట్టుకోవాలి, దానికి ఇంత విలువైన స్థలం ఎందుకు అని మనం వేరే కాడికి పంపించే అవకాశం ఉంటుందని మేఘాల మీద హైదరాబాద్లో ఉన్న ఒక 35 మంది ఫ్రెండ్స్ను రాత్రికి ఫోన్ చేసి పిలిచి ఇదే మన శ్యామ్ కిరణ్ అన్న హోటల్ జూబ్లీ పార్క్లో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం. చందాలకు పోవద్దు, ఇప్పుడే మన మీద నమ్మకం రాదు. ఇప్పటికే ప్రతి జిల్లాల పెరక భవన్ కడతామని విరాళాలు వసూలు చేసి విరాళాలు ఇచ్చి జనం నమ్మకం లేకుండా అయిపోయింది. ఇక మళ్ళీ పోయి విరాళాలంటే మాత్రం ముఖం మీద ఏం కొడతారో తెలియదు, అట్లా ఉన్నది పరిస్థితి. నేను చూసిన పరిస్థితి వరంగల్ వసూలు చేసిండ్రు, మైబాద్ వసూలు చేసిండ్రు, అట్లా ప్రతి జిల్లాలో వసూలు చేసిండ్రు. మేము భవనం కడతామని ఎవడు కట్టలేదు, పీకలేదు, పైసలు మాత్రం వసూలు చేసిండ్రు. అవి ఏమైనా తెలియదు. మనకు కూడా గదే బతుకవుతుంది, ఎప్పుడు పైసలు ఇవ్వడు. మనం మన సొంత పైసలతోనే ఒక ఫ్లోర్ అని వేద్దాం, మన సొంత పైసలతో ఒక ఫ్లోర్ వేసి గప్పుడు అడుగుదాం, ఒక నమ్మకం వస్తుంది అని మేము 30 మందిని పైసలు వేసుకొని ఒక ఫ్లోర్ అయ్యే వరకు ఒక్కరిని ఒక్క పైసలు అడగలే. శంకుస్థాపన అప్పుడు కూడా మీరు అందరూ వచ్చిండ్రు, అప్పటికి కూడా ఒక్క పైసలు అడగలే, మా జేబు నుంచి పెట్టుకున్నాం ఖర్చు. ఒక ఫ్లోర్ వేసిన తర్వాత అప్పుడు చందాలకు తిరిగితే ప్రతి ఇంట్లో మీరు నమ్మరు, హారతులు పడతాను ఇవాళ. ఈ కారణంతోనన్నా మా ఇంటికి వస్తాను మీరు. మన ఇంట్లో మన సొంతానికి మన అక్కకో చెల్లెకో మన అన్నకో తమ్మునికో హాస్పిటల్లో బాగాలేంటనో చదువు కోసం అంటనో పెళ్ళి అంటనో ఒక్క 5 లక్షలు ఇస్తామా? మనం ఒక 5 లక్షలు ఇస్తామా? గస్వంటి దినాలల్లా 5 లక్షలు అంటే 5 లక్షలు, 10 లక్షలు అంటే 10 లక్షలు, లక్ష అంటే లక్ష, 2 లక్షలు అంటే 2 లక్షలు చందాలు ఎట్లు ఇస్తాను? ఎందుకు ఇస్తానంటే ఒక నమ్మకం కల్పించగలగాలి. అంటే పెరక కులం ఎంత గొప్పదంటే వాళ్ళకి కనుక నమ్మకం కలిగితే డబ్బులే కాదు ప్రాణం కూడా ఇస్తారు. ఇలా వరంగల్ హన్మకొండలో మీటింగ్ అయితే సోమశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పటివరకు ప్రెసిడెంట్ అయిన మనకు ఇలా ప్రెసిడెంట్ పదవి దిగిపోతాడు. కొత్త ఆయన రాజేష్ గారని ఆయన రామనేని రాజేష్ ప్రెసిడెంట్ అయ్యాడు. అనంత్ కూడా చేసేసినాక ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుకుంటా నేను ఇంతకాలం ఏదో చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా నేను పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా కోకాపేట భవనానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెక్కు రాసిచ్చింది. అది కదా పెరుకోళ్ళ స్పిరిట్. మనం అనుకుంటాం పెరుకోళ్ళలో అందరు కాళ్ళు గుంజుడే తప్ప ఎవడ ఎంకరేజ్ చేసేవాడు ఉంటాడని, కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లనే అల్లం నాగరాజు గారు కూడా ఆ రోజు హైదరాబాద్లో మీటింగ్ అయితే వచ్చి ఆ మీటింగ్ చూసి మేము కూడా మా అన్నదమ్ముల అందరి తరఫున ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పటికప్పుడు జేబుల నుంచి కట్ట తీసి 1 లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. అంటే మనలో మంచి గుణం ఉన్నది, తోటి వారికి సహాయం చేసే గుణం ఉన్నది. దాన్ని అందిపుచ్చుకునే నాయకత్వం ఇప్పుడు తెలంగాణలో పెరక కులానికి కావాలి. ఆ నాయకత్వం అందించే క్రమంలోనే ఇలా రాజేష్ వర్మను మనం వరంగల్కు అధ్యక్షుని చేస్తున్నాం. ఈ పిల్లగాడైతే 1 రూపాయి తినడు, ఈ పిల్లగాడైతే 10 మందికి ఉపయోగపడతాడు, ఈ పిల్లగాడి దగ్గర నిజాయితీ ఉన్నది అనుకుంటే చందాలు కాదు కదా దాని అమ్మ తిరిగి వస్తుంది. నిజమా కదా? ఈ పైసలు ఏంగానే వాడు డీజిల్ ఖర్చులు, మందు ఖర్చులు, ప్రయాణ ఖర్చులు అని వేసుకొని జేబులు వేసుకొని మళ్ళీ ఉపడకుండా 10 ఏళ్ళ దాకా అటే పీక్తాడు అనుకుంటే వాళ్ళకు ఇతర డబ్బులు అవుతుందా పని? కాబట్టి అలాంటి బాధ్యతలు ఉన్నాయి. నేను ఎందుకు ఇంత విపులంగా చెప్పాల్సి వస్తుందంటే మీరు విత్తన పోట్ల లాంటి వాళ్ళు, మీరు మళ్ళీ గ్రామాలకు పోయి కానీ మీరు చర్చ పెట్టినప్పుడు కానీ ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎవడో వచ్చి నేను పోటీ సంఘం వేసుకోండి సంతోషం, మేము 2 ఎకరాలు తెచ్చినాం గవర్నమెంట్ మీద కోకాపేటలా, ఇలా 3 ఫ్లోర్లు కట్టాం, దాన్ని 7 ఫ్లోర్లు కడదామని ప్రయత్నం చేస్తాను. నువ్వు పోటీ కదా మాకు, నా పోటీ అంటే నీది ఎట్లుండాలి? నాకన్నా 1 ఎకరం ఎక్కువ సంపాదించాలి. నేను 2 ఎకరాలు సంపాదిస్తాను, నువ్వు 3 ఎకరాలు సంపాదించాలి. మేము 7 ఫ్లోర్లు కడతాను, 14 ఫ్లోర్లు కట్టాలి. అది కదా పోటీ అంటే. గట్ల పోటీ పడని అంటున్నా. దయచేసి పోటీ అని చెప్పుకునే వాళ్ళు ఆ పనిలో పోటీ పడండి. ఇంకా చెప్తున్నా 9,000 గజాల జాగల మేము 1000 గజాలలోనే బిల్డింగ్ కడుతున్నాం, ఇంకా 8,000 గజాలు ఖాళీ ఉంది. ఇలా పోటీ సంఘం అని చెప్పుకుంటే వాళ్ళకు ఇలా నేను ఇక్కడనే హామీ ఇస్తానా, మా లింగన్న కూడా ఇక్కడనే ఉన్నాడు, అది మా పేరు మీదనే ఉన్నది. మా పేరు మీద అంటే 766 సంఘం పేరు మీదనే ఉన్నది. ఆ 8,000 గజాలు మీకు రాసిస్తాం, ఎన్ని ఫ్లోర్లు కడతావో నువ్వు మాకు రాసి. పోటీ సంఘం అంటున్నావు కదా, పోటీ గన్నవాడు పోటీ. మాకు చేతనైంది 2 ఎకరాలే, మాకు చేతనైంది 7 ఫ్లోర్లే. నీకు అంతకన్నా చేతనైంది కదా, మీరు పెద్ద పెద్ద వ్యాపారులు కదా, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కదా, కట్టండి. 8,000 గజాలు రాసేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఎన్ని ఫ్లోర్లు కడతారో రాసియడానికి బాండ్ పేపర్లా మీరు సిద్ధంగా ఉన్నారా? నేను వరంగల్లా మీ అందరి ముందర ఈ ప్రశ్న అడుగుతానా? మీరు రేపొద్దున వాళ్ళని గల్ల పట్టుకుని అడగండి ఈ ప్రశ్న. అది చేతగానప్పుడు పోటీ సంఘాలు ఎందుకు పెడతాను? అది కదా మనం అడగాల్సింది. ఇవాళ మనం హాస్టల్ కట్టుకుంటాము. 50 ఏళ్ళ నుంచి మన హాస్టల్ నడుస్తుంది. 50 ఏళ్ళ నుంచి ఒక లేడీస్ హాస్టల్ కట్టాలని ఒక కళ ఉన్నది మనకు. ఎందుకంటే మన బిడ్డలు ఇవాళ వరంగల్లో ఉంటే మనకు అంతో ఇంతో శక్తి ఉన్నది. మనం ప్రైవేట్ హాస్టల్లోనో మన బంధువుల ఇంట్లోనో కూర్చోబెట్టి అందులో ఉంచి చదివించగలుగుతాం. కానీ ఓ ఏటూరు నాగరం ఏరియా ఉన్న వాళ్ళు, భద్రాచలము, ఏటూరు నాగరం, చెర్ల ఆ ఏరియాలో ఉన్న పేరుకోళ్ళు, లేకుంటే ఆసిఫాబాదు, నిర్మల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ చదివాలంటే ఎంత కష్టం. ఆ కష్టం పడలేక ఇంటర్మీడియట్తోనే చాలామంది చదువులు ఆపేస్తాను మన పిల్లలు. మన అమ్మాయిలు ముందు పడతలేరు. ఆ విషయం మేమంతా ఆలోచించి ఈ సంవత్సరం ఒక్క ఏడాది అంటే 365 రోజుల లోపు హైదరాబాద్లో దేదీప్యమానంగా ఒక లేడీస్ హాస్టల్ కట్టి తీరాలి అని ఇలా కంకణం కట్టుకున్నాను. ఎల్బీ నగర్ చివరస్తాల మెట్రో స్టేషన్కు నడిచిపోయేంత దూరంలో 4-5 అంతస్తులల్లో ఒక లేడీస్ హాస్టల్ కడతాం. ఇలా కట్టి దాన్ని ఎట్లా నడుపుతామంటే ఇక కనీ విని ఎరగని తీరుగా నా బిడ్డను నీ బిడ్డను కూడా అలా చేర్చే విధంగా అన్ని ఏసీ రూమ్లు పెట్టి, అన్ని సీసీ కెమెరాలు పెట్టి, నీ కాలేజ్ 10 గంటల నుంచి 5 గంటలకైతే 5:30కు నువ్వు హాస్టల్ రిపోర్ట్ చేయాలి. 5:30కు హాస్టల్ రిపోర్ట్ చేయకుంటే 5:31కి నీ అమ్మకు మీ నాన్నకు ఫోన్ పోతుంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీ నాన్నతో మీ అమ్మతో వీడియో కాల్ మాట్లాడాలి. హాస్టల్ నుంచి ఒక గంట సేపు బయటికి పోవాలంటే మీ అమ్మ నాన్న మాకు పర్మిషన్ ఇవ్వాలి. అంతే తప్ప నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతా, నేను ఇష్టం ఉన్నట్టు చెప్తా అంటే ఎందుకు అంటే ఈ మాట చెప్తానంటే పరిస్థితి బాగాలేదు, రోజులు బాగాలేవు. బయటికి పోయిన అమ్మాయి మనకు క్షేమంగా ఇంటికి వస్తో నమ్మకం లేదు. చాలా రకాల మోసాలు, ద్రోహాలు జరుగుతున్నాయి. కాబట్టి మన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే విధంగా ఒక అద్భుతమైన హాస్టల్ను మనం నిర్మిస్తున్నాం. మన బిడ్డలను కూడా అందులో ఉంచి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. గంట పోటీ పడు. నువ్వు ఒక్క లేడీస్ హాస్టల్ కడితే మేము 2 హాస్టల్ కడతాం, 3 లేడీస్ హాస్టల్ కడతాం రా. గట్ల పోటీ పడాలి కదా. వెంకటేశ్వరపల్లిలో వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయింది. ఊరంతా మునిగిపోతే మా సూర్య రవీంద్ర ఫోన్ చేశాను. అన్న ఊరంతా మునిగిపోయింది, నా దోషణ సహాయం ఏదో చేసినా కానీ నేను ఆంతలేనే వీళ్ళకు, మీరు వస్తే మాత్రం హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చిందా నేను గొప్ప చెప్పుకుంటా అంటే మేమందరం హైదరాబాద్ నుంచి అన్న ఒక్క నిమిషం ఆపే, మేమంతా హైదరాబాద్ నుంచి మాకు తోచిందంతా పప్పులో, ఉప్పులో, బియ్యమో, నూనె, బట్టలో ఏదో ఒకటి పట్టుకొని ఆ ఊళ్ళోకి పోయినాం. ఆ ఊళ్ళోకి పోయి ఎంతో కొంత 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తోచినంత సాయం చేసినాం. అయితే ఇది ఇంటికి 50 కిలోల బియ్యం ఇచ్చినాం. ఇక చాలా ఎంతో చేసినా మాకు తోచినంత చేసినాక ఆ ఊళ్ళో పెరుకోళ్ళే కాదుగా వేరే కులపాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చిన్న పంచుతా అంటే అయ్యా మీరు పెరుకోళ్ళకే ఇస్తారా మాకు ఇయ్యరా అని. మనం ఒకరికి దానం చేసి పక్కనికి ఉండలేం కదా, వాళ్ళకు కూడా ఇచ్చినాం. తెల్లారి మా సూర్య రవీంద్ర చెప్తాను, మేము ఇంత కులం కథా కార్యక్రమం చెప్పుకుంటాం కానీ మా కులంలో ఒక్కడు సూతానికి కూడా రాలేదా, మీ కులపళ్ళు మాత్రం వచ్చిందో మాకు గిన్నె ఇచ్చిపోయారు. అంటే మనం ఏమి ఇచ్చినాం అనేది కాదు ముఖ్యం. ఆ కష్టకాలంలో వాళ్ళ కన్నీరు దుర్చడానికి నీ తోటి చుట్టపోడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినా వాళ్ళకి ఎంత తృప్తి. ఇట్లనే మనకు ఏటున్నా మన భద్రాచలం కాడ కూడా వరదలు వస్తే ఆ ఊరేమిటే పర్ణశాల కూడా 3 ఊర్లు మునిగిపోతే అక్కడికి కూడా పోయి సాయం చేస్తే అక్కడ కమ్మోళ్ళు ఎక్కువ ఉంటారు. ఎక్కడ నది ఉంటే అక్కడ కమ్మోళ్ళు ఉంటారు కదా, ఇలా ఉంది. ఆ కమ్మోళ్ళు తర్వాత మిగతా క్యాస్టర్లు అందరూ ఉంటే వాళ్ళందరూ ముందట తెల్లారి మన వాళ్ళు గల్లు ఎరుసుకొని తిరుగుతానట. మా చుట్టాలు వచ్చిండ్రు హైదరాబాద్ నుంచి మాకు ఇవి ఇచ్చిండ్రు అవి ఇచ్చిండ్రు, మీ వాళ్ళు ఏరియా మాది కమ్మ కులం పెద్ద కులం అని చెప్తారు కదా, ఏరియా మీరు అంట. అంటే మన కులం ఏం చేయగలుగుతుంది ఇట్లా ఆలోచిస్తే మాకు ఒక అనుభవం ఏమొచ్చిందంటే ఇలాంటి కష్టాలు ప్రతి ఊర్లో ప్రతి మనిషికి ఎక్కడో ఒకటి వస్తుంది. మరి ప్రతిసారి మనం జమ చేయాలి. నరేంద్ర అన్నో 5 పంపు, పవన్ అన్నో 5 పంపు, లింగన్నో 5 పంపు, ఇదంతా అడకదిన దుకాణం అవుతుందని గోవర్ధన్ అన్న ఉండే కదా అప్పుడు ఎమ్మెల్యే ఉండే. మేము అందరం ఒక 20 మంది ఏం చేసినామంటే తలా 5 లక్షల రూపాయలు ఒకటేసారి ముద్ద చేసినాం. 1 కోటి రూపాయలు 45 నిమిషాలలో 1 కోటి రూపాయలు ముద్ద చేసి ఆ 1 కోటి రూపాయలు వడ్డీకి వస్తే ఆ వడ్డీతో వచ్చిన డబ్బులతోని ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కేవలం అది ప్రకృతి వైపరీత్యాలలో బాధపడ్డోళ్ళకే కాదు, ఎవరన్నా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఐఐటీలో సీట్ వస్తుంది, లేకపోతే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఢిల్లీకి పోవాలి, వాళ్ళ కోచింగ్ డబ్బులు కావాలంటే కూడా మేము సహాయం చేస్తున్నాం చాలామందికి. కొంతమందికి ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ, బెంగళూరులో కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్కు అవకాశం వస్తుంది. పాపం తల్లిదండ్రులు పేదోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు రైలు టికెట్లు కొనిచ్చి అక్కడ లాడ్జీలలో రూమ్ మాట్లాడి పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎంతో కొంత కావచ్చు, 50,000 కావచ్చు, కానీ ఆడ ఉండి వాళ్ళ లాడ్జ్లో ఉండి వాళ్ళు ట్రైన్లో పోయి ఆడి కప్పు తెస్తే ఇది మా పెరక వాళ్ళు చేసిన సాయం వల్ల ఇలా మేము కప్పు కొట్టగలిగినాం అనే ఒక స్థైర్యంగా నింపగలిగినాం. అది మనకు తృప్తి కలిగిస్తుంది.
ఇలా మేము కోటి రూపాయలు పెట్టి ఒక సంక్షేమ సమితి నడుపుతాం. కోటి సంఘం కదా నాయన మీది. ఒక 1/2 కోటి పెట్టి సంక్షేమ సంఘం 50 లక్షలే. కోటి పెద్ద మాట చేస్తారా? 5 పైసల బిల్ల తీసి పిల్లికి పిచ్చం పెడతారా? పైసలు కూడా వాట్సాప్లో పెడతారా? అంటే నేను అనేది ఇవి అడగండి మీరు. ఇవన్నీ చేయండి. నేను ఇలా రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తాను వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి, ఈ పనులన్నీ మీరు చేయండి, మేము మా పదవులన్నీ మీకు ఇస్తాం. ఈ పనులన్నీ మీరు మీ భుజాన వేసుకోండి. ఓ కాగితం రాసియండి, అల్లనారాజు గారు నోటరీ చేయించండి, ఓ నరేంద్ర గారు హామీ ఇవ్వండి. లేకుంటే మీ పెద్ద మనుషులు ఒక దయానంద నరసింహులు బతుకున్న ఒక 5-6 అధ్యక్షులు ఉన్నారు, మాజీ అధ్యక్షులు. 5-6 మంది సాక్ష్యం పెట్టి కాగితం రాసియండి. అన్ని పదవులు వదులుకొని, అన్ని ఆస్తుల మీద హక్కులు వదులుకొని ఈ సంఘాన్ని కూడా మీ మీద రిజిస్ట్రేషన్ చేసి పోతాం. ఈ 8 పనులు చెప్తున్నాం. ఇప్పుడు ఈ 8 పనులు మీరు చేయండి. చేస్తారా అన్న? అడగండి. మీరు చేస్తారా? వాళ్ళు చేత కాదు. మరి మేము చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దా? ఆ బాధ్యత మన మీద ఉన్నదా లేదా? ఆ బాధ్యతలు చేయడానికి మనం కుల సంఘం ఎత్తుకున్నాం తప్ప క్యాలెండర్ల మీద ఫోటోలు వేసుకోవడానికో లెటర్ ప్యాడ్ల మీద పేరు రాసుకోవడానికో కాదు. మొన్న మా ఊరు అప్పర్లాపేట మా మిత్రులంతా వచ్చిండ్రు. అన్న మా ఊళ్ళో కూడా పెరక భవనం కట్టాలంటే మా పెద్దమ్మ దగ్గర భూమి బాగున్నది, నేను అడిగితే కొంచెం ఓపిక పట్టు అని చెప్పినాను. అంటే ఉదాహరణకు, అంటే ఆ కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నది, చేయాలనే కమిట్మెంట్ ఉన్నది. మనం సహకారం అందించే పాత్రలో మనం ఉండాలి. ఇక చివరిగా ఒక మాట చెప్తున్నా. మన పెరక కులంలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనం బతుకుతూ ఇంకొకరిని బతికిచ్చే లక్షణం మనకు ఉంటుంది. పెరక కులంలో నేను అంచనా వేసిన దాని ప్రకారం ఒక 50 నుంచి 60% మంది ఎవరి బతుకు వాళ్ళు బతకగలుగుతారు. అంటే మన తిండి మనం తినగలుగుతాం, మన పిల్లల్ని మనం చదివించుకోగలుగుతాం, మన ఇల్లు మనం కట్టుకోగలుగుతాం, ఎవరిని ఒక రూపాయి దేబరించకుండా మనం గౌరవంగా ఉండగలుగుతాం. ఇంకొక 20-30% ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుక్కుంటా కూడా పక్కనికి సాయం చేయగలుగుతారు. దిగి రావాలన్నా, ముఖ్యమంత్రి రావాలన్నా మనకు చేత కాదా అని ఒక ఆలోచన వచ్చింది. కరెక్టే. నేను రేపు పొద్దున్నే వాట్సాప్లో ఒక మెసేజ్ పెడతా. ఈ రాష్ట్రంలో ఉన్న పేద పెరకలు ఎవరున్నా కానీ అన్న, ఈ రాష్ట్రంలో పేద పెరకలు ఎవరున్నా కానీ మీరు దరఖాస్తు చేసుకోండి, మీకు తగిన ఆర్థిక సాయం అందించబడుతుంది అని నేను ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టిన అనుకో. ఫస్ట్ అప్లికేషన్ ఎవరు వస్తుంది తెలుసా? మద్దలింగ్ అనేది వస్తుంది. అంటే ఫ్రీగా వస్తే వదిలిపెడతాడే. సెకండ్ అప్లికేషన్ నేనే పెట్టుకుంటా. అరే ఉత్తగొత్త వదిలిపెడతాడు. 2000 పెన్షన్ వదిలిపెట్టాం మనం. బియ్యం ఫ్రీ వస్తుందని తెల్లకాడ తీసుకుంటాం మనం. ఎందుకు వదిలిపెడతాం? పోనీ పెరుకోళ్ళల్లో పేదోళ్ళు ఎవరు, అవసరం ఉన్న వాళ్ళు ఎవరని గుర్తించడానికి మనకైనా బ్రహ్మ విద్యలు ఉన్నాయా? ఒక అధ్యక్షుడు రీచ్ కాగలుగుతాడా? ఒక 5 లక్షల మంది జనాభాకు, ఒక 2-3 లక్షల కుటుంబాలకు రీచ్ కాగలుగుతాడా? ఏమంటున్నాడు? అవుతుందా? ఒక జన్మల సాధ్యమవుతుందా? ఒక్క జన్మల కాదు, 10 జన్మలు ఎత్తినా కానీ ప్రతి కుటుంబాన్ని రీచ్ కావడం సాధ్యం కాదు. కానీ మనం ఏం చేయాలి? ప్రతి మనిషిని రీచ్ కావాలి, ప్రతి మనిషిని మనం తట్టాలి. అందుకోసం మనం ఒక 35 అనుబంధ విభాగాలు వేసినాం. అనుబంధ విభాగాలలో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిటైర్డ్ ఏఎస్పీ శ్రీకాంత్ సార్ అన్నాడు. మన దగ్గర కూడా వరంగల్లో కూడా ఏఎస్పీగా పనిచేసిన ఆయన శ్రీకాంత్ సార్, కరణం శ్రీకాంత్ సార్ తెలుసు మీకు, అడిషనల్ ఎస్పీ చేసింది. వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఎస్పీ సృజన అని, కరణం సృజన. మొన్నదానికి గద్వాల్ ఎస్పీ, ఇప్పుడు హైదరాబాద్ ఎస్పీ. మనకు 3 ఎస్పీలు ఉన్నారు. ఎగ్గడి భాస్కర్ ఎస్పీ ఉన్నాడు, సృజన ఉన్నది, ఇప్పుడు ఇలా ఆయన పత్తిపాక సాయి కిరణ్, 3 ఎస్పీలు ఉన్నారు. అది ఒక అంశం. అయితే ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కు మనం పేర్లు రాసుకుంటా ఒక్కొక్క కోఆర్డినేటర్ని ఇష్టం. ఆ కోఆర్డినేటర్ చేయాల్సిన పని ఏంటంటే నా విభాగంలో పేర్కోళ్ళు ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు అన్నను రాజకీయ నాయకుల విభాగానికి కోఆర్డినేటర్ ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి వరకు రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారని మొత్తం లిస్ట్ తయారు చేస్తాను నేను. అట్లా అన్ని విభాగాలలో మనం పేరు రాసుకుంటూ వస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు రాసుకుంటూ వస్తాం. అన్ని విభాగాల పేరు రాసుకుంటూ వచ్చినాక ఏమవుతుందంటే ప్రతి మనిషి పెరక కులంలో ఏదో ఒక వింగుల సభ్యుడవుతాడు. ఏదో ఒక, ఇప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఈయన మిగతా జిల్లాలలో కూడా రాజకీయ విభాగాల కోఆర్డినేటర్ వేసుకుంటాడు. అట్లా టీచర్లల్లా, లెక్చరర్లల్లా, పోలీసులల్లా, ప్రజాప్రతినిధులల్లా, విలేకరులల్లా అన్ని విభాగాలల్లో ఒకరికొకరు అటాచ్ అవుతాం. అటాచ్ అయితే ఏమవుతుంది? అంతిమంగా రిజల్ట్ ఏంది? పొద్దున్న లేగిన గుడ్ మార్నింగ్, పొద్దున్న నైట్ అయితే గుడ్ నైట్, శ్రీరామ ఉగాది వస్తే మెసేజ్ పంపుకోవడానికి ఆ గ్రూపులో అయ్యేది. ఇట్లాంటి గ్రూపులు చాలా ఉన్నాయి కదా.
అర్ధరాత్రి టైం పాస్ కాకుండా రీల్స్ కూడా చాలా ఉన్నాయి కదా, దానికోసం కాదు కదా మనం ఈ గ్రూపులు పెట్టేది. ఎందుకు ఈ గ్రూపులు పెడతామంటే మీరు ఆల్రెడీ వాట్సాప్లో చూస్తున్నారు. ఇంతకుముందు మన భూపాలపల్లి అధ్యక్షుడు రవీంద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, నా కొడుకు హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో నేను ఫ్రీగా చేస్తా, ఒక ఫిల్మ్ ఛార్జీలు ఇవ్వండి అంటే ఎట్లా అంటే ఈ లాడ్జ్ నీకు ఫ్రీగా ఇస్తా, ఈ కరెంటు బిల్లు కట్టుకుంటారు కదా ఎప్పుడైనా తెలిసిన ఉంటుంది, గట్లాంటి సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చింది. గట్ల ఈ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 200 మంది డాక్టర్లు పెరగ వాళ్ళకు మేము ఫ్రీ సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చింది. మన వరంగల్లో ప్రభాకర్ వర్మ కావచ్చు, మన వరంగల్లో ఉన్న శ్రీనివాస వర్మ కావచ్చు, మన వరంగల్లో ఉన్నటువంటి డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ గారు ఇలా హన్మకొండల మీటింగ్ అయితే అంటే తెలుసుకొని ఆయన ఎంతటా ఆయన పాపం పెద్ద మనిషి ఆ మీటింగ్కు రామన్ స్కూలు మడికొండ పొలాలు ఉంటుంది, ఆడికి వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చి దీవించి మీ బిల్డింగ్ మంచిగా కావాలి, మీ పనులని మంచిగా కావాలని పోతాను. క్యాష్ అంటే నేను అనేది ఏంటంటే గా కంటెం లక్ష్మీనారాయణ డాక్టర్ లాంటోడు ఆ వయసులో డబ్బులు పట్టుకొచ్చి అడగకుండా నీకు ఇచ్చిపోయింది కదా, ఆ దీవెనల ముందు ఈ దిష్టి బొమ్మలు ఎంత? ఆ దీవెనలు కదా నీకు ఇన్స్పిరేషన్, ఆ దీవెనలు కదా నీకు ప్రోత్సాహం, ఆ దీవెనలు కదా నేను ముందు నడిపించేది. దిష్టి బొమ్మలు చూసి ఎంతకాలం భయపడతాం, వాళ్ళ గురించి ఎంతకాలం మాట్లాడుకుంటాం. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక్క డాక్టర్లే కాదు, లాయర్లను రిక్వెస్ట్ చేసినాం. లాయర్లకు కూడా మన కోఆర్డినేటర్గా మన అల్లనారాయణ పెట్టినాం. అల్లనారాయణ పెట్టాకనే మొత్తం అన్ని జిల్లాలను లాయర్లందరి నెంబర్ సేకరిస్తాడు. ఇవాళ మనం ఒకటి అనౌన్స్ చేసినాం, ఈ రాష్ట్రంలో ఏ పెరకబిడ్డకైనా ఉచితంగా న్యాయ సలహాలు అందించి కోర్టులో కేసు వేపిస్తామని ధైర్యంగా ప్రకటించినాం. ఉచితంగా వైద్యం చేపిస్తామని ప్రకటించినాం. రేపు పొద్దున ఉచితంగా విద్య అందిస్తామని కూడా ప్రకటిస్తాం. దానికి మన రామన్ స్కూల్ రాజేష్ గారిని కోఆర్డినేటర్ పెట్టినాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ మన వాళ్ళకు విద్యా సంస్థలు ఉన్నాయో అన్ని వివరాలు సేకరిస్తారు. అన్ని వివరాలు సేకరించినాక మన పిరక అని చెప్తే కనీసం ఒక 50% సబ్సిడీ, ఆ 50% కూడా కట్టుకోవాలంటే మాకు చెప్పండి, మా సంక్షేమ సమితి నుంచి 50% ఇస్తాం, మీరు 50% సబ్సిడీ ఇవ్వండి, మన పిరక బిడ్డ కూడా చదువుతాడు, మీ పేరు ఉంటుందని చెప్తాం. అట్లనే ఒక మనకు పోతుంటే ఏదో ఒక ప్రమాదమో ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరంటే మన వెబ్సైట్ కొడితే పేరు వస్తుంది, ఎక్కడో మనగూరులో ఉంటాం అడో ఆపద వస్తుంది. ఇక్కడ ఎవడున్నాడు అంటే వెబ్సైట్లో కొడితే ఇక్కడ లాయర్ ఎవరున్నారు, ఇక్కడ పోలీసు ఎవరున్నారు, ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరున్నారు, ఇక్కడ విలేకరు ఎవరున్నారని అడ్రస్ దొరుకుతుంది. మన పెరుకోళ్ళ దగ్గరికి పోతే అయ్యా నేను పెరుకొని ఇక్కడ సాయం చేయమంటే సాయం అందుతుంది. గట్ల ఒకరినొకరు లింకు చేసి ఒక్క 5 పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసే ఒక బృహత్తర కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. 35 విభాగాలు ఒక యుద్ధంలాగా ఒక సైనికుల్లాగా పనిచేస్తాను. ఇదంతా ఎందుకోసం చేస్తున్నామంటే ఈ అట్టడుగున ఉన్న చిట్ట చివరినే ఉన్న ఆ 10-15% మందికి లిఫ్ట్ ఇవ్వడం కోసం జరుగుతుంది. అందుకోసం మన సంఘం పనిచేస్తుంది తప్ప లెటర్ ప్యాడ్ల కోసం కాదు అనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ విషయాలు మీ అందరికీ చెప్పడం కోసం ఇవన్నీ చేయాలన్నా అప్పుడే కూర్చోవాలన్నా ఇప్పుడు మీరు ఒక మాకు మార్గనిర్దేశం చేయాలి. ఇవన్నీ పనులు పెరక కులంలో ఎన్నడన్నా జరిగినాయా? పెరక కులంలో జరగలేదు. ఇంకే కులంలో జరిగినాయా? ఒక్కసారి ఇవన్నీ అమల్లోకి వస్తే సమాజంలో నీ ఖ్యాతి ఎక్కడికి పోతుంది, నీ పేరు ఎక్కడికి పోతుంది? సిగ్గుతో తల ఉంచుకోవాలరా పెరకులం చూసి అనుకుంటారు. హైదరాబాద్ ప్రతి అనుకుంటాను గవర్నమెంట్ స్థలం ఇచ్చి గిన్నేళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అయింది. మన కులం ఇంత పెద్ద కులం, ఒక్కొక్క కులంలో 2-3 మంత్రులు ఉన్నారు, 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2-3 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక ఇటుక లెక్క పెట్టాము వాళ్ళ కులంలో ఎవడున్నాడు? ఎవరు లేడు. అయినా కానీ వాళ్ళు ఎంత బాగా కట్టుకుంటాను. గా మాత్రం సోయి లేదా పెరుకోలం చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రతి మీటింగ్లో బొబ్బ అంటే మనం ఇతరులకు ఆదర్శమవుతున్నాం, మన కులంలో ఉన్న తోటి వారికి సాయం చేసుకుంటున్నాం. మనం చాలా ధైర్యంతో ముందుకు పోదాం. పెరక కులం అంటే చాలా ఆత్మగౌరవంతో బతికే కులం. హైదరాబాద్ నగరంలో ఇలా కోకాపేటనే కాదు, ఖైరతాబాద్ నడిగడ్డలో మనం భవనం ఉన్నది, మనం వరంగల్కి వస్తా అంటే ఉప్పల్లో మనకు భవనం ఉన్నది, రేపు పొద్దున ఎల్బీ నగర్లో భవనం అవుతుంది. 4 పెద్ద భవనాలున్న ఏకైక కులం హైదరాబాద్లో పెరక కులం. ఇది మన గౌరవం కాదా? చిట్ట చివరిగా వరంగల్ అనేక విషయాలకు మార్గదర్శిగా నిలిచింది. ఇలా శ్యామ్ కిరణ్ అన్న కూడా హైదరాబాద్లో మాతో అండగా ఉన్నాడు, మాతో పాటే ఉంటాడు. పొద్దులేస్తే మేము కలిసే ఉంటాం. ఇంతకుముందు చెప్పిన సంక్షేమ సమితి 5 లక్షల స్కీమ్లో ఆయన ఉన్నాడు, ఈ బిల్డింగ్లో ఆయన ఉన్నాడు. మేము ఏమైనా మీటింగ్ పెట్టుకుంటే ఆయన హోటల్లో మీటింగ్ పెట్టుకుంటాం. తప్పకుండా వరంగల్లో కూడా ఆయన నాయకత్వంలో మనందరి సమన్వయంతో బ్రహ్మాండమైన భవనం కట్టుకుందాం. మన ఆత్మగౌరవ బావుట ఎగరవేద్దాం. అంతిమంగా మనందరి లక్ష్యం ఈ పెరక కులంలో
పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కోసం ఆసరాగా నిలబడదాం, అండగా నిలబడదాం, వాళ్ళని కూడా పైకి తీసుకొద్దాం. అప్పటి వరకు విశ్రమించొద్దని కోరుకుంటూ నా చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాజేష్ భాయ్ నువ్వేమీ భయపడకు. ఇంతకుముందు సదానందం అన్న బాగా భయపెట్టాడు. నేను రాజీనామా చేసిపోతాను అనుకున్నా ఫస్ట్ రోజు. ఆయన భయపెట్టాడు. ఓ మస్తు పని ఉంటుంది, మస్తు ఏం పని ఉంటుంది, నీ హౌస్ ఉంటాడు నా హౌస్ ఉంటాడు, ఆడుతూ పాడుతూ జాయిగా జలసా చేసుకోవచ్చు. వేరే కులాలలో రాష్ట్ర నాయకులను ఒక జిల్లాకు రావాలంటే మేము రామంటారు. పెరక కులంలో మేము వస్తాం అంటాం. కార్లు అడ్జస్ట్ చేయలేక రావాలి మేము. ఓ 4 కార్లు పట్టుకొచ్చినా సరిపోలేదు కదా ఇంతమంది నాయకులను. ఎందుకు అంటే ఒక స్నేహభావం. వీకెండ్లో ఒక పిక్నిక్ పోయినట్టు పోతాం మేము, సంతోషంగా పోతాం. ఎందుకు మన తోటి బంధువులను కలవచ్చు, తోటి స్నేహితులను కలవచ్చు. ఒక్కొక్క ఏరియా పోతే ఒక్కొక్క అనుభూతి కలుగుతుందనే ఉద్దేశంతో పోతాం. మంచి మనసున్న నాయకత్వం ఉన్నది, కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉన్నది. ఇలాంటి కాలంలో ఆడుతూ పాడుతూ జాయిగా చేసుకో. నీ ఫ్రెండ్ సర్కిల్ డెవలప్ అవుతుంది, నీకు రిలేషన్ డెవలప్ అవుతుంది. రేపు పొద్దున ఇంకేమైనా బాధ్యత వస్తే రిహార్సల్ నెట్ ప్రాక్టీస్ అనుకో కులంలో పనిచేయడం. ఈ కులాన్ని కోఆర్డినేట్ చేస్తే ఈ ప్రపంచాన్ని కోఆర్డినేట్ చేయవచ్చు. అది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇది ఒక ట్రైనింగ్ క్యాంపెనీ. దీనిలో సక్సెస్గా నువ్వు జీవితంలో నీకు తిరిగే ఉండదు. ఇక ఇప్పుడు వచ్చిన సాంకేతిక యుగంలో ఒకరికి సాయం చేయడం అనేది జస్ట్ సెల్ ఫోన్ అబ్బా. మన సంబంధాలు మన సెల్ ఫోనే తప్ప కష్టం వచ్చిన ప్రతికాడికి మన ఉరకాల్సిన అవసరం లేదు. ఒక మొగులు చెరువులో ఒకరి కష్టం వచ్చింది, నువ్వు ఉరకాల్సిన అవసరం లేదు. మన అన్నకి చెప్తావు, ఇంతకుముందు 5 లక్షల మంది చేసిన అన్నకి చెప్తావు, ఆయన పోతే అటెండ్ అవుతాడు. హైదరాబాద్ వరంగల్కి వస్తే నువ్వు చేసుకుంటావు. చాలా ఈజీ. నీ వస్తుంటాడు, నా వస్తుంటాడు, ఆడుతూ పాడుతూ హాయిగా చేసే ఉద్యోగం ఇది. భయపడాల్సిన ఉద్యోగం కానే కాదు. అయితే ఇంకొకటి కూడా ఏమన్నాడంటే, నీకు నిందలు వస్తాయి, నీకు విమర్శలు వస్తాయి, నీకు అనేటోడు ఉంటాడు అంటే నేను అడుగుతాను మీ అందరిని ఒక ప్రశ్న. మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, మన టైం ఖర్చు పెట్టుకుంటా ఒకరితో నిందలు ఎందుకు పడాలి, ఒకరితో విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలి? ఖబర్దార్ నా కొడుకులారా, అనవసరంగా ఎవడైనా విమర్శలు చేస్తే, అనవసరంగా ఎవడైనా ఆరోపణలు చేస్తే, అనవసరంగా ఎవడైనా నిందలు వేస్తే చూస్తూ మాత్రం ఊరుకోము. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు వేస్తాం, జైలు కూడా పంపుతాం. ఉత్తగా బట్టగాల్సి మీద ఎందుకు ఊరుకుంటామండి? నిజంగానే మనం తప్పు చేస్తే నువ్వు ఎన్నెన్ని పడతావు. తప్పు చేయకుండా కులం కోసము, సమాజం కోసం సర్వీస్ చేసుకుంటే కూడా మాట్లాడబడాల్సిన కర్మ మనకు పట్టలేదు. మనం కూడా శ్రీరామ్ దయానందలాగానో మద్దలింగనలాగానో శుద్ధపూసనం కాదు. మనం పని చేస్తాం, ఆత్మగౌరవం నిలుపుకుంటాం, ఒక మాట పడం, అవసరమైతే అవి చెప్పినట్టు తాట తీస్తాం. ఎవడన్నా అనవసరంగా ఆరోపణలు చేస్తే, నిందలు వేస్తే రెడీగా ఉందాం, కేసులు వేద్దాం, డిఫమేషన్ వేద్దాం, క్రిమినల్ కేసు పెడదాం, జైలుకు పంపుదాం. పంపాలా వద్దా? మనకి ఏం కర్మ అండి? మాటలు పడాల్సిన అవసరం లేదు. నాయకత్వానికి ఖచ్చితంగా ఎదుర్కొందాం, ఎంతకంటే అంత పోదాం. మనకు 95% పెరక కులస్తుల అండ, ఆశీర్వాదం మన వైపు ఉన్నది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం మనకున్నది. హాస్టల్ మనం నడుపుతాం, పర్పస్ సంఘం మనం నడుపుతున్నాం, సంక్షేమ సమితి మనం నడుపుతున్నాం, బిల్డింగులు మనం నడుపుతున్నాం. ఓ వాట్సాప్ తప్ప వాడు ఏం నడుపుతాడు? కాబట్టి ధైర్యంతో ముందుకు పోదాం, ఆత్మస్థైర్యంతో ముందుకు పోదాం, మనం అంతిమ లక్ష్యాన్ని సాధిద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి సింహగర్జన జరిగినట్టుగా ఉంది, ఒకసారి మహాసముద్రం ఉప్పొంగినట్టుగా ఉంది, ఒకసారి బాధ్యతలని గుర్తు చేసినట్టుగా ఉంది, ఒక్కసారి నేనున్నాను అని చెప్పినట్టుగా కూడా ఉంది. ఒకసారి గివ్ యువర్ గ్రాండ్ క్లాప్స్. ఇప్పుడు సన్మాన కార్యక్రమము చాలా ముఖ్యమైనది ఉంటుంది అన్న. నేను అనేది ఏంటి అంటే, కామెంట్స్ ఆర్ కామన్ అన్న. వాళ్ళ కోసం నీ టైం ఏమైనా వేస్ట్ చేసుకుంటారో అని నాకు భయం అనిపించింది. ఇప్పటి నుంచి వాళ్ళ కోసం ఎక్కువ ఏమవుతుంది అన్నది లాస్ట్ చూద్దాం, ఇంకా లాస్ట్ ఇయర్లో చూసుకుందాం. ఇప్పుడంతా పని మీదే పడదామన్నా. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు గట్టిగా విజయ్ కుమార్ అన్న గారిని అయితే ఒక చిన్న మనవి అన్న, పిల్లర్స్ అంటే